ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు వెలుగును, చీకటిని, ఆకాశమును, సముద్రమును, చెట్లను, సూర్య చంద్ర నక్షత్రములను, గాలిని, జంతువులను, పక్షులను సృజించెను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించెను. ఆదాము, అవ్వ అని వారికి పేరు పెట్టి ఏదెను తోటలో వారిని ఉంచెను. మరియు దేవుడు ఏదెను తోటలో అన్నిటినీ తినవచ్చును గాని ఒక చెట్టు ఫలము మాత్రం తినకూడదు అని ఆజ్ఞాపించెను. ఆదాము, అవ్వలు ఏదెను తోటలో సంతోషముగా జీవించసాగారు. కానీ దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ చెట్టు ఫలమును తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ పాపము వలన ఆదాము, అవ్వలు ఏదెను తోట నుండి వెలివేయబడ్డారు. మరణము వారికి సంక్రమించింది. ఆదాము, అవ్వల ద్వారా పాపమును, మరణమును మనుషులందరికీ సంక్రమించింది. ఆ పాపము నుండి విడిపించడానికి, మరణము నుండి దేవుడు తన అద్వితీయ కుమారుని రక్షకునిగా ఈ లోకమునకు పంపారు. ప్రభువైన యేసుక్రీస్తు కన్య అయిన మరియకును, తనకు ప్రదానము చేయబడిన యోసేపుకును బెత్లెహేము అను ఊరిలో ఒక చిన్న పశువుల పాకలో జన్మించారు. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరములు బ్రతికి బాప్తిస్మము పొంది అనేక సూచక క్రియలను, స్వస్థతలను మరియు పరలోకమునకు చేర్చు జీవ మార్గమును గూర్చి తన శిష్యులకు తెలిపారు. ఆయన తన చేయవలసిన పనిని, పరిచర్యను పూర్తి చేశారు. తరువాత యేసుక్రీస్తు సిలువ వేయబడి, సమాధిలో ఉంచబడి, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. మరియు ఆయన తన శిష్యులకు కనబడి వారిని బలపరచి, ధైర్యపరచి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఈ సువార్తను విని నమ్మి రక్షణ బాప్తిస్మము పొందు ప్రతివారు నిత్య జీవమునకు వారసులవుతారు. ఈ సువార్తను నమ్మక, రక్షింపబడక పాపములోనే జీవిస్తున్నవారు వారి క్రియలను బట్టి నిత్య నరకమునకు పాత్రులవుతారు. మరలా ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి రాబోచున్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబోచున్నారు. ఈ సువార్తను నమ్మక, రక్షింపబడక పాపములోనే జీవిస్తున్న వారు అపవాదికిని, పాపులకును ఏర్పాటు చేయబడిన నిత్య నరకములోనికి త్రోయబడతారు. అక్కడ కేవలం ఏడుపును, దుఃఖమును ఉండును. నమ్మి రక్షింపబడిన వారు తండ్రియు ప్రభువైన క్రీస్తును ఉండు పరలోక నిత్య రాజ్యములో సంతోషముగా ఉంటారు. అక్కడ ఏడుపును, దుఃఖమును ఉండవు. కేవలము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆనందగానాలతో యుగయుగములు దేవుని ఆరాధిస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను పాపము నుండి విడిపించడానికి, మరణము నుండి తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపారు. ఇదియే యేసును గూర్చిన వార్త. ఇదియే సువార్త. ఈ సువార్త మీ హృదయాలను తాకిన యెడల నేడే ప్రభువైన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి
మనందరము కూడా పరలోక రాజ్యమందు దేవునితో కూడా శాశ్వత ఆనందము పొందుదుము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్.